భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ శాఖ అధికారులపై సీరియస్ అయ్యారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. జిల్లా కలెక్టర్, ఐటీడీఓ పీఓ, మంత్రి, ఎమ్మెల్యే మారుమూల గ్రామంలో పర్యటిస్తుంటే రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసికుంట కొండారెడ్ల గిరిజన గ్రామంలో పర్యటించిన తుమ్మల ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు భూమి పూజ చేశారు. రైతుల భూముల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ మోటార్లను ప్రారంభించారు. వ్యవసాయ భూముల్లో పామాయిల్ మొక్కలు నాటారు. కొండారెడ్ల అభివృద్ధికి ఎన్ని కోట్లైనా ఇస్తామన్నారు మంత్రి తుమ్మల. ఒకసారి ఈ గ్రామం మొత్తానికి అన్ని శాఖల పరంగా టోటల్ మాస్టర్ ప్లాన్ మంత్లీ వైజ్గా జనవరిలో ఏం చేయగలుగుతాం, ఫిబ్రవరిలో ఏం చేయగలుగుతాం, మార్చిలో ఏం చేయాలి, టార్గెట్స్ పెట్టుకొని మీ డిపార్ట్మెంట్ అధికారులకి, జిల్లా అధికారులు కావచ్చు, డివిజన్ అధికారులు కావచ్చు, హెల్త్లో ఏం చేయాలి, ఎడ్యుకేషన్లో ఏం చేయాలి, అగ్రికల్చర్లో ఏం చేయాలి, మీరు చెప్పినటువంటి యానిమల్ హస్బెండరీలో, సెరికల్చర్లో వీళ్ళ జీవన ఉపాధి పెరిగేటట్టుగా, వీళ్ళ జీవితాలు బాగుపడేటట్టుగా శాశ్వతంగా ఈ పంచాయతీకి సంబంధించినటువంటి అన్ని అంశాలు అవసరమైతే మీకు 5 కోట్ల 10 కోట్ల అవసరమా, ప్లీజ్ సెండ్ ది రిపోర్ట్ ఇమీడియట్లీ. మీరు ఒక సుదీర్ఘంగా ఒకసారి అధికారులందరినీ పిలిపించుకొని వీళ్ళతో కూర్చొని వాళ్ళ అవసరాలన్నింటినీ మీరు సింక్రనైజ్ చేసి శాసనసభ్యులు మీరు ఈ కటుకూరు పంచాయతీని మనం ఈ 2-3 ఇయర్స్లో అన్ని రంగాల్లో వాళ్ళ సమతుల్యం చేసి సంతోషంగా ఉంచాలంటే ఏం చేయగలగాలో మీరు చెప్తే అవసరమైతే సీఎం గారిని అడిగైనా సరే, స్పెషల్ ఫండ్స్ నుంచి అయినా సరే, డెవలప్మెంట్ ఎస్డిఎఫ్ నుంచి ఈ ఒక్క గ్రామానికి ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చే బాధ్యత నాది. కాబట్టి మీరు ఈ లోపల దాన్ని ఒక మాస్టర్ ప్లాన్ అగ్రికల్చర్ టోటల్గా అందరికీ భూములు ఉన్న వాళ్ళందరినీ ఏ రకంగా మనం ప్రొటెక్ట్ చేయాలి, సోలార్ తోటి చేయాలా, పవర్ తోటి చేయాలా, పవర్ కనెక్షన్ ఉన్న కాడ పవరు, అట్లాగే పిల్లలందరూ బడికి వెళ్ళేటట్టుగా, అదేవిధంగా హెల్త్కి సంబంధించి అందరి ఆరోగ్యాలు ప్రతి నెల 2 నెలలకు 3 నెలలకు చెక్ చేసి వాళ్ళకి హెల్త్ కార్డులు ఇచ్చి వాళ్ళ హెల్త్కి సంబంధించినటువంటి అంశాలు అవసరమైతే జిల్లా నుంచి డాక్టర్స్ని పంపించి అవసరమైతే 3 నెలలకు ఒకసారి ఇక్కడ హెల్త్ క్యాంపులు పెట్టి వాళ్ళ జీవితాలతో పాటు, వాళ్ళ ఆరోగ్యంతో పాటు, వాళ్ళ వ్యవసాయంతో పాటు మీరు అన్నట్టు వాళ్ళకి అనుబంధ రంగాల్లో కోళ్ళ పెంపకం కావచ్చు, మేకల పెంపకం కావచ్చు, లేదు సెరికల్చర్ కావచ్చు, ఇటువంటి కుర్రోళ్ళు కానీ లేడీస్ కానీ ఎవరు చేసుకుంటారంటే వాళ్ళకి మనం చేసే సహాయం మనం చేయాలి, వాళ్ళు పడే కష్టం వాళ్ళు పడాలి. తద్వారా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా స్వయం సమృద్ధి సాధించి ఏదన్నా వస్తువులు మంచిగా కొనుక్కోవాలనంటే పూచుకుంటూ వచ్చి కొనుక్కెళ్ళేటట్టుగా ఉండాలి. దంపేట షౌకారు వీళ్ళు వెళ్ళి